బాలకృష్ణ ఆయన పేరు వింటేనే ఫ్యాన్స్కి ఓ వైబ్రేషన్. ఆయనంటేనే ఓ సెన్సేషన్. తండ్రికి తగ్గ తనయుడుగా సినీ రాజకీయ రంగాల్లో సత్తా చాటుతూ నటనతో సింహంలో, రాజకీయాల్లో రారాజుగా అందరి చేత జై బాలయ్య అనిపించుకుంటున్న నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి మరిన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లుగా తెలుగు సినీ రంగంలో అగ్ర కథానాయకుడిగా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్న బాలయ్య 1960 జూన్ 10న రామారావు బసవతారకం దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి నటుడైన తన తండ్రి తారక రామారావు గారిని చూస్తూ పెరిగిన బాలయ్య ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన వెంటనే నటుడు కావాలని భావించారు. అయితే కనీసం డిగ్రీ పూర్తి చేయాలనే తండ్రి కోరిక మేరకు నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన అడుగుజాడల్లోనే సినీ రంగంలో అడుగుపెట్టారు. అయితే డిగ్రీ పూర్తి కాకముందే 14 ఏళ్ల వయసులోనే తండ్రి దర్శకత్వం వహించిన తాతమ్మ కళా చిత్రంలో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తండ్రి నటించిన పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. మొదట తండ్రి చాటు బిడ్డగా పలు సినిమాలు చేసి నటుడుగా మెప్పించిన బాలయ్య తాను సినీ రంగంలో అడుగుపెట్టిన 10 ఏళ్ల తర్వాత తన 24 ఏళ్ల వయసులో మంగమ్మ గారి మనవడితో సూపర్ హిట్ అందుకున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1984లో విడుదలై సంచలన విజయం సాధించింది. సీతారామ కళ్యాణం, నారీ నారీ నడుమ మురారి, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు వంటి పలు విజయవంతమైన చిత్రాలతో ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపించి టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా అభిమానుల ఆదరణ సొంతం చేసుకున్నారు. తన తరం హీరోల్లో విభిన్నమైన పాత్రలు చేయడంలో బాలయ్యది ఒక ప్రత్యేకమైన శైలి. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన నటనతో వెండితెరపై అద్భుతాలు సృష్టించారు. ఆదిత్య 369 వంటి సైన్స్ ఫిక్షన్ కథలో నటించడమే కాక భైరవ ద్వీపం వంటి జానపదం, శ్రీకృష్ణార్జున విజయం వంటి పౌరాణికం చేయడం బాలయ్య సమకాలికుల్లో ఒక బాలయ్యకు మాత్రమే సొంతమని చెప్పవచ్చు. అంతేకాక యాక్షన్ చిత్రాలు, సాంఘిక, ప్రేమ కథా చిత్రాలు తెరకెక్కుతున్న నేటి రోజుల్లోనూ శ్రీరామరాజ్యం, పాండురంగుడు వంటి భక్తిరస చిత్రాలతో మెప్పించారు బాలకృష్ణ. ముఖ్యంగా బాలయ్య డైలాగ్ డెలివరీ నటనలో అతని ప్రత్యేకత నిలుపుతుంది. అందుకే చారిత్రక పాత్రలు సైతం అవలీలగా పోషించగలిగారు. చిన్న వయసులోనే వేములవాడ భీమకవిలో భీమకవిగా, దానవీర సూరకర్ణలో అభిమన్యుడిగా నటించి మెప్పించారు. అంతేకాక తన 100వ చిత్రమైన గౌతమిపుత్ర శాతకర్ణిలో శాతకర్ణిగా నటించి ఆడియన్స్ చేత శబాష్ అనిపించుకున్నారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సొంతం చేసుకున్న బాలయ్య తన నటనతో పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. నరసింహ నాయుడు, సింహ, లెజెండ్ చిత్రాల్లో నటనకు నంది అవార్డులు ఆయన్ని వరించాయి. అలాగే ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. ఇక సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న బాలయ్య 2014 రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. తండ్రి అడుగు జాడల్లోనే రాజకీయాల్లోకి ప్రవేశించి తన కుటుంబానికి కంచుకోట అయిన హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు గెలిచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ అందుకున్నారు. ఇక బాలయ్య సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందే ఉంటారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కు చైర్మన్ గా సేవలు అందిస్తున్నారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని బాలయ్య అంటే అదొక బ్రాండ్గా మార్చుకున్నారు. తెరపై ఆయన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ కి కిక్కెక్కిస్తాయి. బాలయ్య ఫ్యాన్స్ పై క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ప్రత్యేకమైనది. ఎక్కడ ఎలాంటి ఈవెంట్ జరిగినా జై బాలయ్య నినాదాలతో మార్మోగుతుంది అంటే అదంతా బాలయ్యపై వారికి ఉన్న అభిమానమే కారణం. ప్రస్తుతం సినిమాల పరంగా, రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ కొట్టి బాలయ్య ఫుల్ జోష్లో ఉన్నారు. బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా ఆయన అభిమానులకి తక్కువే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ సినిమాలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ఆయన తొడగొడితే పక్కా పైసా వసూలుగాను చెప్పవచ్చు. మేనరిజంలోనే కాదు, డైలాగ్ డెలివరీలోనూ బాలకృష్ణ స్టైలే వేరని చెప్పొచ్చు. 50 ఏళ్ల కెరియర్ లో ఆయన సాధించిన రికార్డులు అనేకం. బాలకృష్ణ అనే చెప్పినట్లు కొంతమంది మాత్రం చరిత్ర సృష్టించారు. అలాంటి చరిత్రను కొంతమంది కొనసాగించగలుగుతున్నారు. కానీ అలా ఎన్టీఆర్ సృష్టించిన చరిత్రను అంతే నందమూరి బాలకృష్ణ ఘనంగా కొనసాగిస్తున్నారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా బాలయ్య ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
ఆయన సినిమాలు చేసుకుంటూ ఆడియన్స్ని అలరిస్తూనే ఉన్నారు. దశాబ్దాల కెరియర్లో ఎన్నో రికార్డులను, ఇండస్ట్రీ హిట్లను చిత్ర పరిశ్రమకు అందించారు. ఒకే ఏడాదిలో 6 బాక్సాఫీస్ హిట్ కొట్టిన రికార్డు బాలయ్యది. ఇప్పుడు 60 ఏళ్లు దాటిన వయసులోనూ కుర్ర హీరోలకు మించి కష్టపడి పనిచేస్తారు. అన్స్టాపబుల్ అంటూ అందరి అభిమానాన్ని తన అభిమానంగా మార్చుకున్నారు బాలయ్య. ఎప్పటికప్పుడు తనని తాను మలుచుకుని అపజయాలని విజయాలుగా మార్చుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. బాలయ్య పని అయిపోయింది అనుకున్న ప్రతి సమయంలో తనను తాను నిరూపించుకోవాల్సిన పాటి దశలో ఆయన తన సత్తా చాటుతూనే ఉన్నారు. కొన్ని వివాదాలు చుట్టుముట్టినా, తనపై ట్రోలింగ్ నడిచినా అంటూ ముందుకు దూసుకువెళ్లిపోతున్నారు. తెలుగు సినిమాకి ఫ్యాక్షన్ ట్రెండ్ తీసుకొచ్చింది. నేటి తరంలో పౌరాణిక, జానపద, భక్తిరస చిత్రాల్లో నటించి తెలుగు సినీ కళామ తల్లికి విశేష సేవలు అందించిన బాలయ్య సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన సినీ ప్రయాణం, అలాగే సేవా మార్గం, రాజకీయ రణరంగంలో రాణిస్తూ మరింతగా ప్రజాభిమానాన్ని చూరగొనాలని కోరుకుంటూ జై బాలయ్య.